మన ప్రాజెక్ట్ సంబంధించి ఒక బిల్డింగ్కి ఎలివేషన్ డిజైన్ చేస్తుంటే సైట్ నుంచి కాల్ వచ్చింది, సార్ మీరు రావాలి, ఇక్కడ కొంచెం డౌట్ ఉంది అని. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సో వెంటనే నేను బైక్ వేసుకొని సైట్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో యాక్చువల్గా సైట్ వచ్చేసి మనము రెనోవేషన్ వర్క్ టేక్ ఓవర్ చేసింది. సో కంప్లీట్ ప్రాజెక్ట్ అయితే కాదు. కానీ రెనోవేషన్ వర్క్ ఎందుకు తీసుకున్నాము అంటే, సో ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డీఈగా వర్క్ చేస్తుంటారు సారు. యాక్చువల్గా ఆయనకి మనకి కాంటాక్టే లేదు. కానీ మనము 2 ఇయర్స్ బ్యాక్ ఒకరికి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. సో ఆ ప్రాజెక్ట్ ఓనరు వాళ్ళ ఫ్రెండ్కి రెఫర్ చేశారు. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఈ సారు. సో అలా మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. లంచ్కి రైస్ పెట్టాలా, చపాతీలు చేయాలా? చపాతి నాకు చేతుల్లో వస్తాయి, నేను చపాతీలు చెయ్య, నేను రైసే పెడతా. డెసిషన్ నువ్వే తీసుకుని నాకెందుకు ఫోన్ చేసావే? నేను చంపేస్తా. డోంట్ కాల్ మీ when I'm working, ఓకే? ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి ప్రాఫిట్ లేకపోయినా మా క్లయింట్స్ మాకు ఇచ్చిన వాల్యూ అండ్ రెస్పెక్ట్ మీద మేము కూడా వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ మాట పోకూడదని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ఎప్పుడే కానీ మనీ కోసం కాకుండా పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేస్తుంటుంది. సో అందుకోసమే మా క్లయింట్స్ కూడా మమ్మల్ని చాలా వరకు ఎంకరేజ్ చేస్తుంటారు, చాలా వరకు ఆదరిస్తుంటారు.